సో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి సీజేపీ చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన రాజీనామా చేశారు. మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళనలు ఉధృతమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే జేపీ నడ్డాతో పాటు సీజేపీ నేతలు భేటీ అయ్యి వారి 3 డిమాండ్స్కి సంబంధించి కూడా వారికి సమర్పించడం జరిగింది. అందులో 2 డిమాండ్స్ నిన్న యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంబంధించి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి సీజేపీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమర్పించారు. సో ఇప్పటికే చూస్తూ ఉన్నాము, అంటే దేశవ్యాప్తంగా కూడా నీట్కి సంబంధించినటువంటి ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. బంద్లు నిరసనలకు పిలుపునిచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, కళ్యాణ్ గారి నాయకత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ పైన కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం అదే డిమాండ్ పైన కూడా కొనసాగుతూ ఉంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో నిన్న జరిగిన చర్చల్లో ఎటువంటి అంశాన్ని కూడా ఒక స్పష్టత కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అనేది బీజేపీ ఆరోపణ చేయడం జరిగింది. రాజీనామా విషయంలో ప్రభుత్వం కుదరదంటే తదుపరి చర్చలకు తావులేదంటూ కూడా పేర్కొన్న సమయంలో ఈ రోజు 3:30 నుంచి 4 గంటల వరకు కూడా కేంద్రంతో చర్చలు జరిపేందుకు సీజేపీ సుముఖత చూపించిన నేపథ్యంలో మరి అంతకు ముందే, అంటే దాదాపు గంట కంటే ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించడం అనేది కూడా ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే సీజేపీ గత కొద్ది రోజులుగా, అంటే దాదాపు 33 రోజులుగా కూడా జంతర్ మంతర్ ని వేదికగా చేసుకొని తన నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 26 రోజులు సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. దాదాపు ఆయన ఆరోగ్యం క్షీణించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మరి ఆ తర్వాత ఆయన దీక్షను కూడా విరమించారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగుతుంది అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా ఇటు సీజేపీ నేతలంతా కూడా మాట్లాడుతూ మరి ఈ రోజు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించారు, కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుంది అనుకుంటున్నాం, ఒకవేళ రాకపోతే మాత్రం దీనిపైన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు దేశవ్యాప్తంగా క్యాండిల్స్ ఏదైతే క్యాండిల్స్ ప్రదర్శన చేయాలంటూ కూడా ఇటు సీజేపీ నేతలు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఈ లోపే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం వెనకాల మరి ఇది సీజేపీ కొంత విజయం సాధించిందని చెప్పొచ్చు. మరి సీజేపీ కోరిన 3 డిమాండ్లలో 2 డిమాండ్లు కొనసాగించేందుకు, అంటే ఇటు చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు ఏదైతే జూలై 20వ తేదీన జరిగిన ఘర్షణ వాతావరణంలో నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా కొట్టివేసేందుకు కూడా కేంద్రం సుముఖత చూపడంతో మరి కేవలం ఒక ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించిన అంశం పైన మాత్రమే ఇప్పటి వరకు కూడా సీజేపీ తన డిమాండ్ అయితే వ్యక్తం చేస్తూ ఉంది. మరి కాసేపట్లో సీజేపీ అదేవిధంగా కేంద్ర పెద్దలతోటి జరిపే చర్చలకు సంబంధించిన అంశం పైన మరి ఈ రోజు ఈ యొక్క నిరసనను విరమిస్తున్నామంటూ కూడా సీజేపీ ప్రకటించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా ఒకే ఒక డిమాండ్ తోటి బీజేపీ ముందుకు రావడం జరిగింది. విద్యాశాఖ లోపాలను కారణంగానే 25 మంది కూడా తమ ప్రాణాలను వదిలేశారంటూ కూడా సీజేపీ ప్రధానంగా అయితే ఆరోపణ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది కూడా ఇది ఒక పెద్ద బ్రేకింగ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విజయం అని కూడా మనం భావించవచ్చు. సంధ్య, గోపి, మనం చూసామంటే దేశవ్యాప్తంగా కూడా ఈ విద్యార్థులందరూ ఏకమై నిరసనలు వ్యక్తం చేస్తారు. సో మనం చూసామంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కాకుండా ఇప్పుడు ఎన్టీఏలో ప్రక్షాళన మొదలు పెట్టారు, విద్యా సంస్థలో చట్టాలు తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఎలా చూడాలంటారు? అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి అంటే సీజేపీ ఇప్పుడు ఇక ఆందోళనలకు వెనకడుగు వేసేటువంటి ఆస్కారమే ఉండొచ్చా? ఖచ్చితంగా సీజేపీ డిమాండ్స్ అన్నింటిని కూడా నెరవేరిన నేపథ్యంలో వారి నిరసన కార్యక్రమం అనేది కూడా దాదాపు ముగిసే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేసిందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం కాబట్టి మరి ఆ పరిస్థితి, అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించిన నేపథ్యంలో
మరి ఇకపైన సిజేపీ ధర్నా అయితే కొనసాగే అవకాశాలు అయితే కనపడతలేవు. మరొక వైపు విద్యా వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలను కూడా ఇటు కేంద్రం పరిశీలన చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే కొత్త బిల్లును తీసుకురాబోతుందో, కొత్త బిల్లులో ముసాయిదా బిల్లును కూడా కేంద్రం ఇప్పటికే ఇటు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత కూడా దానికి సంబంధించిన ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధానికి అరికట్టేందుకు చట్ట సవరణ తీసుకొస్తున్నట్టుగా కూడా ఆ బిల్లులో పేర్కోవడం జరిగింది. బిల్లు ప్రకారంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఏకీకృత చట్టాన్ని అమలు చేసేందుకు కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుందనేది కేంద్రం భావిస్తుంది. అక్రమాలకు పాల్పడి సమాజం పైన తీవ్ర ప్రభావం చూపించే వ్యక్తులు లేదా గ్రూపుల విషయంలో అత్యంత కఠినంగా చర్యలు తీసుకునే విధంగా ఈ నూతన బిల్లు ఉండబోతుంది. ఇటీవల కాలంలో కొన్ని పేపర్లు లీకేజీ కారణంగా పరీక్షా పత్రాల నిర్వహణ జవాబుదారీతనం పైన ప్రభావం పడడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విశ్వసనీయతను మరింత పెంచేందుకు కూడా ఈ యొక్క బిల్లును కేంద్రం తీసుకురాబోతుంది. తప్పులు చేసే వారి విషయంలో కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఈ యొక్క బిల్లులో పొందుపరచడం జరిగింది. బిల్లు ప్రకారంగా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఈ యొక్క బిల్లు ద్వారా ఈ సుగమం చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత రోజువారీ విచారణ 3 నెలల్లోనే ఈ యొక్క విచారణ పూర్తి చేయడము, దానికి సంబంధించి కూడా జడ్జిమెంట్ ఇచ్చే విధంగా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రానున్న రోజుల్లో పనిచేయబోతున్నాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి అధికారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసే విధంగా ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఈ యొక్క విద్యాశాఖలో ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియమానికి కూడా ఈ యొక్క బిల్లులో అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ ముసాయిదా బిల్లులో ఎల్లుండి పార్లమెంట్ ముందుకి ఈ బిల్లు రాబోతుంది. పరీక్షా పేపర్ల అక్రమాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు, భారీ జరిమానా విధించే విధంగా ఈ నూతన బిల్లును తీసుకురాబోతున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ అక్రమాల నిరోధక చట్టం 2024కు సవరణతోటి ఈ బిల్లును ఎల్లుండి ప్రవేశపెట్టబోతున్నారు. చట్టంలో ₹1,00,00,000 జరిమానా ఉండగా సవరణ చట్టంలో 10 కోట్లకు దాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జైలు శిక్ష కూడా 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా పెంచుతూ ఈ ముసాయిదా బిల్లులో పొందుపరచడం జరిగింది. మరి పరీక్ష పేపర్లు లీక్ అయితే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడానికి కేంద్రానికి పూర్తి అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ఆయా రాష్ట్రాల్లో హైకోర్టులను సంప్రదించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు కోర్టులను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ బిల్లులో కేంద్రం ముందుకు తీసుకురాబోతుంది. మరి పేపర్ల లీకేజీ పైన రోజువారీ దర్యాప్తు పైన కూడా విచారణ జరిపేందుకు ఈ బిల్లులో కొన్ని కీలక మార్పులను చేయబోతుంది. ఒకవైపు విద్యార్థులంతా కూడా నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ కి కేంద్రాన్ని, విద్యాశాఖ మంత్రిని బాధ్యుని చేస్తున్న నేపథ్యంలో మరి ఈ ముసాయిదా బిల్లును ఇప్పటికే కేబినెట్ ఆమోదం జరపడము, ఎల్లుండి ఈ యొక్క ముసాయిదా బిల్లుకు సంబంధించిన అంశంలో పార్లమెంట్ లో అంటే ఇటు ఉభయ సభల్లో చర్చ జరిపేందుకు కూడా కేంద్రం ముందుకు రావడము, ఈ లోపే జనతా కాక్రోచ్ పార్టీ కోరిన విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఇది ఇటు కాక్రోచ్ పార్టీ విజయంగా అయితే మనం భావించవచ్చు. ఎందుకంటే గత 36 రోజులుగా కూడా జంతర్ మంతర్ వేదికగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులంతా ఆ యొక్క ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ కాక్రోచ్ పార్టీకి ఇటు జంతర్ మంతర్ వేదికగా తమ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. గత 20వ తేదీన జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత ప్రతి దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కొంత ఈ కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతూనే వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ పాల్గొనే విద్యార్థులకు మద్దతుగా ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, లేదా ఈ ఈ యొక్క విజువల్స్ ఏదైతే జంతర్ మంతర్ వద్ద సోషల్ మీడియాలో ప్రచురమవుతున్న విజువల్స్ ఆధారంగా ఎండాకాలం కావడంతో వారికి డీహైడ్రేషన్ కావకుండా ఉండడం కోసం ఎలక్ట్రల్ పౌడర్స్ ని, మెడికల్ కిట్స్ ని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు యువతకు అందజేస్తూ ఉన్నారు. ఇక దాదాపు 35 రోజుల నుంచి కూడా యువత ఎక్కడ కూడా ఆహారానికి ఇబ్బంది పడకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సోషల్ ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా అంటే జొమాటో, స్విగ్గీ లాంటి వెబ్సైట్స్ ద్వారా వారందరికీ కూడా ఆహారాన్ని అందించే ప్రయత్నం వివిధ రాష్ట్రాల నుంచి అయితే జరుగుతూ ఉంది. ఎవరు కూడా తమ అడ్రస్ తెలియజేయకుండానే ఈ యొక్క అడ్రస్ ఈ జంతర్ మంతర్ వేదిక వద్దకు
ఫుడ్ ను పంపిస్తూ ఉన్నారు. కేవలం ఒక ఫుడ్డే కాదు, మెడిసిన్స్ కావచ్చు లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వారు వ్యవహరించాల్సిన అవసరమైన మెడిసిన్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళ అంటే యువతులు ఎక్కువగా ఉండడం జరిగింది. వారికి సంబంధించిన ఎసెన్షియల్స్ అవసరమైనవన్నిటిని కూడా అక్కడ జంతర్ మంతర్ వద్దకు పంపించడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో దాదాపు 30 రోజులకు పైగా కొనసాగుతున్న ఈ దీక్ష, ఈ నిరసన కార్యక్రమాలు మరి కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మాత్రమే కోరుకోవడం జరిగింది. మరి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో మరి రానున్న ఈ 2-3 గంటల్లో అంటే 3:30 నుంచి 4 గంటల వరకు కూడా కేంద్రంతో చర్చించేందుకు ఇప్పటికే సిజేపీ నాయకులకు ఆహ్వానం అందిన నేపథ్యంలో నిన్న జరిగిన చర్చల అనంతరం సిజేపీఏ కొంత అల్టిమేటం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రేపటి వరకు నిర్ణయం తీసుకోకపోతే తాము ఈ ఉద్యమాన్ని విస్తృతం చేస్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో మరి అంతకు ముందే రాజీనామాను ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించడంతో మరి కాక్రోచ్ పార్టీ ఈ రోజు ఈ నిరసనలకు సంబంధించి ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్ని దాదాపు మూసివేసే పరిస్థితి అయితే ఏర్పడింది. మరి విద్యార్థి విభాగం అంతా కూడా ఇందులో విజయం సాధించినట్టుగా చెప్పొచ్చు. కేవలం నీట్ పరీక్షా ఫలితాల లీకేజీకి సంబంధించిన అంశంలోనే ఈ యొక్క నిరసన కొనసాగలేదు. దేశంలో పరీక్షా విధానాలన్నిటిపైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఎల్లుండి పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లు ఆధారంగా దేశంలో చట్టం రూపొందిన తర్వాత ఎక్కడ ప్రశ్నపత్రం లీకేజీ జరిగినా కూడా అటువంటి ప్రయత్నం చేసే నిందితులు కూడా భయపడే విధంగా నూతన చట్టాన్ని అయితే కేంద్రం తీసుకురాబోతుంది. గత 2 రోజులుగా కూడా ప్రధాని తన సోషల్ మీడియా ద్వారా సెల్ఫీ వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నీట్ ప్రశ్న పత్రానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఇది జనతా కాక్రోచ్ పార్టీకి సంబంధించిన విజయంగా మనం భావించవచ్చు. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తదనంతరం జరిగే పరిణామాలు కావచ్చు, విద్యార్థి విభాగము లేదా జనతా కాక్రోచ్ పార్టీ దీన్ని ఏ విధంగా స్వీకరించబోతుంది, మరి ఈ నిరసన ఇక్కడితో ముగిసిపోతుందా, చర్చల వరకు ఇంకా వెయిట్ చేస్తారా, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది, సిజేపీ మరి ఈ అంశంలో ఏ విధంగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే గోపి మనం చూసాం అంటే సిజేపీ అల్లర్లకు మనం చూస్తే ప్రతిపక్షాల నుంచి కావచ్చు అంటే ఇతర రంగాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పార్లమెంట్ సెషన్స్ కూడా కంప్లీట్గా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆయనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడము ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనలకు కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కదా. అయితే 20వ తేదీ నుంచి ఏదైతే వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు మొదటి గంట నుంచి కూడా విపక్ష పార్టీలంతా కూడా ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకోవడం జరిగింది. విద్యార్థులంతా కూడా ఒకే అంశాన్ని కోరుకుంటున్నారు. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా విపక్ష పార్టీలంతా కూడా దీన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ గత కొద్ది రోజులుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రధాని నివాసం వద్ద దాదాపు 4.5 గంటలు కూడా తన నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండియా కూటమి అంతా కూడా ఎక్కడైతే మహాత్మా గాంధీ తన ప్రాణాలను అర్పించారో 30 జనవరి మార్గులో కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలంతా కూడా అక్కడికి కలిసి వెళ్లి సంఘీభావం తెలపడం జరిగింది. క్యాండిల్స్ తోటి తమ నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకే అంశం పైన విపక్ష పార్టీలంతా కూడా నిలదీయడం జరిగింది. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం లేదు అన్న అంశంపైనే విపక్ష పార్టీలు కూడా ప్రధానంగా తమ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. 20వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా అంటే దాదాపు 5 రోజుల వరకు కూడా సభ కొనసాగింది. ఈ రోజు రేపు 2 రోజులు పార్లమెంటుకు వాయిదా వేసిన నేపథ్యంలో 5 రోజుల పాటు కూడా సభ ఒక అరగంట పాటు కూడా కొనసాగలేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లు పైన చర్చించేందుకు సిద్ధమంటూ చెప్పడం జరిగింది. విద్యా వ్యవస్థకు సంబంధించిన సంపూర్ణ అంశాలపైన చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్ష పార్టీలు ఒకే అంశాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చారు. చర్చల తర్వాత ముందు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాత దానికి సంబంధించిన చర్చ కొనసాగిద్దామంటూ కూడా విపక్ష పార్టీలు ప్రధానంగా
ఆరోపించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే ఏదైతే 20వ తేదీన పార్లమెంటు సమావేశాలు, వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయో అదే రోజు చలో సంసద్ కార్యక్రమానికి సోనం వాంగ్చుక్ పిలుపునివ్వడము, పెద్ద ఎత్తున అంటే దాదాపు 3 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. తమ నిరసనను ఎక్కడుంటే అక్కడే నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నిర్బంధించినా కూడా విద్యార్థులు ఎక్కడ కూడా తగ్గలేదు. మరి చలో సంసద్ కార్యక్రమంలో పార్లమెంటు గేటు వరకు కూడా విద్యార్థులు రావడం జరిగింది. పోలీసు వలయాన్ని చొచ్చుకుంటూ ముందుకు వచ్చిన నేపథ్యం చూశాము. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి తన సోషల్ మీడియా వేదికగా సెల్ఫీ వీడియోని ప్రకటించడము, మరి సోషల్ మీడియా తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అంటే జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఇద్దరు కూడా ఇటు సిజేపీ నేతలతోటి చర్చలు జరపడము, సిజేపీ నేతలు చర్చల్లో కీలక అంశాలన్నింటినీ కూడా అంగీకరించినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సంబంధించిన అంశం పైన పట్టుబడుతూ ఉండడంతో మరి ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను ప్రకటించడం అనేది విద్యార్థుల విజయంగా అయితే చెప్పొచ్చు. మరి రేపటి నుంచి జంతర్ మంతర్ అంతా కూడా పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రధాన డిమాండ్ జంతర్ మంతర్ లో ఒకే అంశం వినపడుతూ వచ్చింది. గత 30 రోజులుగా కేవలం విద్యాశాఖ మంత్రి రాజీనామా తదనంతరం మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. మరి అంతకు ముందుకే గత 2 రోజులుగా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటు ఒక ముసాయిదా బిల్లును తీసుకురావడం జరిగింది. 2024లో ఏదైతే ప్రశ్న పత్రాల లీకేజ్ కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లును కొన్ని కీలక సవరణలు చేయడం జరిగింది. ₹1 కోటి జరిమానాను 10 కోట్లు చేయడంతో అంటే ఒక ప్రశ్న పత్రం లీకేజ్ చేయాలంటే అధికారుల్లో కావచ్చు, ఉద్యోగుల్లో కావచ్చు ఆ కేసు నిరూపితమైతే ఆ జరిమానా కట్టేందుకు జీవితాంతం కూడా కష్టపడ్డ డబ్బులు కూడా సరిపోవనే అంశాన్ని ఇటు ఉద్యోగులకు గుర్తు చేసే విధంగా ఆ ముసాయిదా బిల్లును చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన చర్చలకు సంబంధించి ఏదైతే ఆ నష్టపరిహారానికి సంబంధించి 25 మంది చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించి కావచ్చు, లేదా ఇతర అంశాలను కూడా కేంద్రం కొంత పరిగణంలోకి తీసుకోవడం జరిగింది. మరి వాటన్నిటి సారాంశమే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది మాత్రం మనకు స్పష్టమవుతుంది. రైట్ గోపి, అది మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సిజేపీ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో ఇదే విషయానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సో పుల్లారావు గారు, ఈరోజు మనం చూస్తున్నాం సిజేపీ గత 30 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఆయన రాజీనామా సమర్పించారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? దీని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చండి? ఈ వేళకి శాంతి వస్తుంది బీజేపీకి 2 కారణాలకి. ఎందుకంటే ఒక రకంగా 20 లక్షలు 40 లక్షల మంది స్టూడెంట్స్ కి ఇన్వాల్వ్ అవ్వారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఇది ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూ అయిపోయింది. అదేదో వాళ్ళని బలేయాలి అంటే బలేసారు, ఆఖరికి ఆగి చేశారు. అంత ఈజీగా కూడా చేయలేదు. అదేమన్నా తగ్గుతారేమో చూసారు, తగ్గలేదు. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఇంకా అడిగిన 3 డిమాండ్లు చేశారు. దాంతో ఇంకోటి ఏంటంటే గత 5-6 రోజులు రాజకీయ అపోజిషన్ పార్టీ దీని మీద ఏదో కొద్దిగా డెవలప్ చేసుకుందామంటే అది మాత్రం జరగలేదు. అది వాళ్ళకి అవకాశం రాలేదు. అవకాశం ఇంకా ఎవరు రాహుల్ గాంధీ చేసిన ధర్నాలు ఎవరు ఏం పట్టించుకోలేదు కదా. సో బీజేపీకి నష్టం వచ్చింది, కానీ లాభం ఏంటంటే అపోజిషన్ పార్టీస్ కి ఒక విక్టరీ అనేది మాత్రం ఇవ్వలేదు. అంతే కదా, వాళ్ళకి ఏమన్నది ఇప్పుడు వాళ్ళకి ఏం సంబంధం లేదు. 3 మీరు అడిగితే పరిణామాలు ఉంటాయా లేవో మనకి రేపటి నుంచి తెలుస్తాయి. తప్పకుండా వీళ్ళు కొత్త డిమాండ్స్ తో వస్తారు. ఆ డిమాండ్స్ ఎంతవరకు సాగుతాయి, డిమాండ్స్ ఎలా సెటిల్ చేసుకుంటారు మనకి రేపటి నుంచి తెలుస్తాయి. డిమాండ్స్ వస్తాయి. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ అవునే, ఒక సంస్థ అవునే, ఒక పెద్ద పూలు అవునే రక్తం టేస్ట్ చేసాక వదలు, మళ్ళీ ఆ రక్తం కావాలి. విక్టరీ వచ్చింది. సో ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతారు. సో తప్పకుండా మనం రాబోయే రోజుల్లో చూడబోయేది కాంగ్రెస్ జనతా పార్టీ ఒక యాక్టివ్ గా అయిపోయి కొత్త డిమాండ్స్ తీసుకొస్తాయి. అదే ఆ డిమాండ్స్ సాగుతాయా సాగవా, వాళ్ళను రాజకీయ పార్టీ లాగా తోసేస్తా, అది నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళ టాలెంట్ వాళ్ళ స్కిల్స్ మీద ఉంటారు. చిన్న మాట చెప్తున్నా, ప్రాబ్లం ఏంటంటే నరేంద్ర మోడీ గారికి కేబినెట్ లో 3 ఉన్నారు.
రాజకీయ సలహాదారులు అమిత్ షా, జేపీ నడ్డా, కొంతవరకు రాజ్నాథ్. మిగతా వాళ్ళు ఎవరు సలహా ఇచ్చే స్థలం లేదు, స్థానం లేదు, వాళ్ళు చెప్పలేరు కూడా. ఒకనప్పుడు వాజ్పేయి కేబినెట్, నరసింహారావు కేబినెట్, రాజీవ్ గాంధీ కేబినెట్ లో 15-20 మాజీ ముఖ్యమంత్రులు ఉండేవారు. ఇక రాజకీయ స్వేచ్ఛ ఉన్నవాడు ఎవరు లేడు, ఇలా ముగ్గురు తప్ప. అది కూడా పెద్ద లోపం. ఆ లోపం సరి చేసుకుంటాడా నరేంద్ర మోడీ? సరి చేసుకుంటే ఫేస్ చేయడం, రోజు రోజుకి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కొంచెం రెస్ట్, పీస్ వచ్చింది. కానీ ఎన్నో రోజులకు కాదు, మళ్ళీ ఛాలెంజెస్ వచ్చేస్తాయి. ఆ ఛాలెంజెస్ ఎలా సాధించారు చూడండి.